ముందు ఇప్పుడు ట్రెండ్ ఇట్ట మారిందేమో. ఇప్పుడు పిల్లలు చెబితే వింటలేదు, కుటుంబ పరువు మంట కలుస్తుంది, చెప్పిన మాట వింటలేదని తల్లిదండ్రులు చర్య తీసుకుంటారు. ఇంతకు ముందు కుటుంబ పరువులు తీస్తారండి. ఇప్పుడు మళ్ళీ ఇప్పటి నుంచి కొత్త ట్రెండ్ ఏమి ఇది. వాళ్ళకన్నా ముందు వీళ్ళే ఒక అడుగు ముందే వేస్తాను. అసలు వాళ్ళు మా ఎమ్మడి పడి మమ్మల్ని చంపేది, మేము వాళ్ళని చంపితే మా పేడ పోద్ది. ఇది కొత్త ట్రెండ్ ఏమో. మళ్ళీ ఎత్తి నేర్చుకోవాలేమో పిల్లలు, ఈ రకంగా నేర్చుకొని సమాజం పాడు చేయాలేమో. అంతే కదా. మీరు దీన్ని కాదు నా ఉద్దేశం, దాని మీద మీరేమంటారు? ఇలా ఉండడం ఎంతవరకు న్యాయం అంటారు? కరెక్ట్ కాదు. నేను ఒక తల్లిగా చెబుతున్నా, మిమ్మల్ని కష్టపడి 9 నెలలు మోసి కానీ నా పిల్లలు పైకి వచ్చి ప్రయోజకులయ్యి మాకు ఒక ముద్ద పెట్టకపోయినా ఏమి లేదు, కానీ మాకు కీర్తిని సంపాదిస్తే చాలు, మమ్మల్ని రోడ్డు మీద వేయకుండా ఉంటే చాలు, మా గౌరవం మంట కలుపుకుంటే చాలు అని తల్లిదండ్రులుగా కోరుకుంటారు. ఒక మొత్తం మీరు పెట్టకపోయినా ఏం లేదని అన్నం పెట్టకుండా నడి రోడ్డు మీద నిలబెట్టే తల్లిదండ్రులు చాలా మంది చూసినాం మనం. పిల్లలు పెరిగి పెద్ద అయినాక వాళ్ళ ఇష్టాసారంగా వాళ్ళకి నచ్చిన వాళ్ళని చేసుకొని కన్న తల్లిదండ్రులను గుర్తించకుండా నడి రోడ్డు మీద పెట్టే వాళ్ళని చాలా మందిని చూసినాం. ఒక వర్గాన్ని వీళ్ళు మరి కనే తల్లిదండ్రులు ఫస్టే ఆలోచించుకొని వాళ్ళు అసలు కనకుండా కన్నప్పుడే చంపేస్తే వాళ్ళు ఆలోచించుకుంటే, ఏ తల్లిదండ్రులు అట్లా ఆలోచించుకోరు కదా. బిడ్డలు అంటారు కానీ బిడ్డలు రాతలు ఎవరు కన్నారు కదా. కష్టపడి చదివించి వాళ్ళు కడుపాయ కట్టుకొని వాళ్ళని పెంచి పెద్ద చేసి మాకు ఈ సమాజంలో కీర్తిని సంపాదనని కోరుకుంటారు తల్లిదండ్రులు ఫస్ట్. దీనికి ఏం కారణం అంటారు పిల్లలు ఇలా అయిపోవడానికి? ఏం కారణం అంటే స్వేచ్ఛ అని ఒక పేరు పెట్టుకున్నారు, మా హక్కులని ఒక పేరు పెట్టుకున్నారు, మా కాళ్ళ మీద మేము నిలబడాలని ఒక పేరు పెట్టుకున్నారు. దీనికి వీటన్నిటికీ కాళ్ళ మీద నిలబడతాం మర్చిపోయారు. ఫస్ట్ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ కష్టం చేయటం మర్చిపోయారు. బలాదూరుకు తిరగటం మరిగినరు, బలాదూరుకు మరిగినరు, ఏషాలకు మరిగినరు, సుఖానికి మరిగినరు, కష్టం మర్చిపోయారు. మర్చిపోయి ఎట్టాటి ప్రేమ అని పేరు పెట్టుకొని తల్లిదండ్రులు ఏంటి ఇంకెవరినైనా చంపుతారు. ఇవాళ కన్న తల్లిదండ్రులనే చంపేసిందని అంటే రేపు ఇంకా ప్రేమించిన చంపదా? చంపుతారుగా. ఇప్పుడు ప్రేమించేవాడు మగపిల్లగాడికి మాత్రం బుద్ధి ఆడలేదు. ఒక ఆడపిల్ల అంటే ఒంటరి తిరిగితే ఆమె రేపు చేస్తారేమో మానభంగం చేస్తారేమని ఆమెకు భయం ఉంటుంది. మరి ఒక మగవాడికి ఏం భయం ఉండదు కదా. వాడు మాత్రం కనపడదాన్ని ఎట్ట ప్రేమిస్తాడు? వాడికి ఒక అక్క చెల్లి తల్లి అందరు ఉంటారుగా. ఒక అమ్మాయి చెడిపోయినప్పుడు ఇంకొక అబ్బాయికి ఎందుకు బుద్ధి రావట్లేదు? ప్రేమ అని పేరుతోటి పేరు పెట్టుకొని దాన్ని ప్రేమించి దాని కుటుంబం వెనకే నువ్వు ఉసిగలిపినవా కలపలేదా పుణ్యం వాడికి ఎరక. ఇప్పుడు దాని తల్లిదండ్రులని చేతులారా నీ కారణంగా చంపించు, రేపు నీ తల్లిదండ్రులను చంపదా? వీళ్ళు మారాలంటే ఏం చేస్తే బెటర్ అంటారు? ఏం చేస్తే బెటర్ అంటే ఏం చేసినా ఇట్లాంటి ఎన్ని చేసినా కూడా మారరు. ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటాను. పిల్లలు పాడైపోతారనే నేను చెబుతున్నా, వాళ్ళ కోసమే చెబుతున్నా. ఇంకెట్ట మారుతారు? ఒకరు చూసి ఒకరు నేర్చుకొని సమాజం పాడు చేయటమే. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు ముందే ప్రేమించిన వాళ్ళని చేసుకొని లేదని చెప్పి వాళ్ళ మీద కేసులు పెడతాను. చట్టపరంగా పోయి ముందే పోలీస్ స్టేషన్లో కూర్చొని మాకు మేజర్ తనం వచ్చిందని చెప్పి వాళ్ళు కేసులు పెడతారు తల్లిదండ్రుల మీద. మా పరువు పోతుందని ఒక అడుగు ముందేసారు అనుకో కుటుంబం, ఇది మా అక్క అని అంటాను. ఇప్పుడు చట్టం కూడా అదే ఉందిగా, వాళ్ళ మీదనే కేసు పెడతారు కదా తల్లిదండ్రుల మీదనే. వాళ్ళ పరువే పోతుందిగా. కన్నది వీళ్ళందరూ మాట్లాడటానికి వీళ్ళు ఇచ్చలు వీడి చేసుకోవటానికేనా? కన్నది కనిపించింది 9 నెలలు కనిపించింది. ఒక బిడ్డను 9 నెలలు మోసి కని పెంచాలంటే ఎంత కష్టం ఉంటుందో తెలుసా? ఎట్టాడి పని చేసే బైరేగాటికి చెబుతాను నేను, బైరేగాటికి బలిసిన మగవాళ్ళకి చెబుతున్నా. ఒక బిడ్డను కనాలంటే ఎంత కష్టం ఉంటుంది? వాళ్ళని పెంచి పెద్ద చేయాలంటే ఆ తల్లి ఎంత కష్టపడాలా, నిద్రాగారాలు మానుకోవాలా, ఎంత కష్టం చేయాలా. ఆమె నిత్యం ఇంత పిల్ల గుడ్డు పిల్ల కాంచి ఎంత సాగితే 20 ఏళ్ల పిల్ల అవుతుంది. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తే ఒప్పుకుంటారా తల్లిదండ్రులు? ఎట్లనేనా చేయాల్సింది? ఆడపిల్లలు ప్రేమించినోడు కోసం కానీ పెంచింది, అందుకేనా మీ ఇష్టం వచ్చినట్టు తల్లిదండ్రులు చంపమనే? ఇది మంచి పద్ధతి కాదు ఆడపిల్లలకి. దయచేసి మారాలి. ఆడపిల్లలైన మారాల్సిందే, మగపిల్లలైన మారాల్సిందే. మారితేనే సమాజం బాగుంటుంది. మరి ప్రేమించి పెళ్లి చేసుకుని కూడా కలిసి ఉండట్లేదు కదమ్మా. కలిసి ఉంటారు, ఇంకెట్టాడు ఎంత కలిసి ఉంటారు? ఇప్పుడు ఈ ప్రేమ అని చెప్పి సొంత కన్నా తల్లిదండ్రులనే చంపేసింది అంటే ఇంకా అది కలిసి సంసారం ఎట్ట చేస్తారు? వాళ్ళు కలిసి చేయటానికి కాదు కదా వాళ్ళు తెగబడ్డది. తల్లిదండ్రులే మట్టి పెట్టిన వాళ్ళు కలిసి సంసారం ఎట్ట చేస్తారు? ఈ సమాజానికి మంచి మెసేజ్ ఎట్టేస్తారు.
పాడు చేయడానికే కానీ వాళ్ళ జీవితాలు కూడా సర్వనాశనం అయిపోతాయి. ఇట్లాంటి వాళ్ళు కన్నా బిడ్డలేగా రోడ్డు మీదకి వచ్చేది, రోడ్డు మీదకి వచ్చి ఈ సమాజాన్ని పాడు చేసేది. తాగుబోతులై, తిరుగుబోతులై, రౌడీలై, గొండాలై తిరిగి మరొక జీవితాన్ని నాశనం చేసేది ఇట్లాంటి వాళ్ళ పిల్లలే.